వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బేరీ న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ 2025 విడుదల. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ఫోకస్. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత, వయసు పెంపు, కిషోర బాలికల, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు సభ్యుల కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పెంపు. ఈ ఏడాది విజయాలు: మహిళా సంఘాలకు 21,632 కోట్ల రుణాలు, 2,25,110 సూక్ష్మ మధ్య తరహా సంస్థల ఏర్పాటు, 110 కోట్లతో 22 జిల్లాల్లో చురుగ్గా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి 2014 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించడం కోసం మాధాపూర్లోని శిల్పారామంలో 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం. అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో ఇప్పటికే 634 కోట్ల విలువ గల 23,701 పనులు. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ. 32 జిల్లాలో మహిళా సమైక్య పెట్రోల్ బంకులు. తెలంగాణ మహిళా శక్తికి మరింత ఊతమిచ్చేలా ఇందిరా మహిళా శక్తి కమిషన్ 2025.